హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. కొత్తగా పెళ్ళైన మా బాబు, మా కోడలు ఇద్దరూ కలిసి ఆడే ఉంగరాల ఆట. ఈ ఆటలో ఒక చిన్న ప్రత్యేకత ఉంటుందండి. అబ్బాయి తల్లి, తండ్రి, ఆడబిడ్డ ఉంగరాలు, అమ్మాయి వైపు ఉన్నటువంటి అమ్మ, నాన్న, అన్నతమ్ముల ఉంగరాలని దాంట్లో వేస్తారు. 3 సార్లలో ఇద్దరు కూడా ఉంగరాలు తీయాలి. ఎవరెవరి ఉంగరాలు ఎవరు తీస్తారో దాన్ని బట్టి వాళ్ళ మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉందని చెప్తూ ఉంటారనమాట. కొంతమంది కేవలం వాళ్ళిద్దరు ఉంగరాలు కూడా వేసుకొని ఆడుతూ ఉంటారు. మా దగ్గర మాత్రం ఇలా వేస్తామన్నమాట. సో, చాలా చాలా ఫన్నీగా అనిపిస్తదండి. నా కోడలైతే నాది, మా అమ్మాయిది, వాళ్ళ ఆయనది అంటే మా బాబుది ముగ్గురు ఉంగరాలు తీసింది. మా బాబేమో వాళ్ళ అత్తగారిది, మా వారిది, వాళ్ళ భార్యది ముగ్గురిది తీసాడనమాట. ఈ విధంగా చాలా ఫన్నీగా జరిగిందండి ఆ రోజు ఉంగరాల ఆట కార్యక్రమం. ఈ ఆటలన్నీ కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు బిడియం పడకుండా మంచిగా హ్యాపీగా ఇద్దరు కలిసిపోవాలి అనే ఉద్దేశంతో పెద్దలు నిర్ణయించినటువంటి ఆటలండి ఇవన్నీ. బంతులాట కానీ, ఉంగరాల ఆట కానీ ఇవన్నీ కూడా సాంప్రదాయకంగా అనుకోండి, లేదంటే పెద్దలు చెప్పినవి అనుకోండి, భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆటలు అనమాట. యాక్చువల్గా ఈ వీడియో తీసి 6 మంత్స్ అయిపోయింది. ఎందుకంటే మా బాబుది మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయిపోయింది. కానీ ఏంటంటే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే మా కోడలు అప్పుడు ఎలా అయితే ఉంగరాలు తీసిందో అంతే ప్రేమగా నా మీద ఉందండి. సో, అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయాలి అనిపించింది. అందరూ చూస్తారు కదా అని అనిపించి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ నాకు అనిపించిన ఒక చిన్న అభిప్రాయాన్ని మాత్రం నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ఏంటంటే ఇవాళ రేపు అందరూ కూడా ఇండివిజువల్గా ఉండాలి, సింగిల్గా ఉండాలి, అమ్మా నాన్నల దగ్గర ఉండొద్దు అని ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. కానీ అదైతే చాలా తప్పండి. ఎందుకంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే చోట్ల పెరిగి వచ్చి ఒకటైన వాళ్ళు ఉంటారు. అభిప్రాయాలు కలవకుండా ఉంటుంటాయి. సో, ఇలాంటి సందర్భాలలో మనం పెద్దవాళ్ళని దగ్గరుండి వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు అవి ఇస్తూ ఉంటే ఆ కాపురాలు చక్కగా నిలబడతాయి అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ చూసినా కూడా సంబంధాలు విడిపోవడం, తొందరగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో, పెద్దల సమక్షంలో ఉన్నట్టయితే అలాంటి వివాహ బంధాలు మంచిగా ఉంటాయి అనేది ఇది నా అభిప్రాయం మాత్రమేనండి. సో, యువకులందరూ కూడా అభిప్రాయాలన్నీ మార్చుకోండి దయచేసి. ఎందుకంటే పెద్దవాళ్ళ సంరక్షణలో ఉన్నటువంటి కాపురాలు 99% కూడా ఎక్కడ విడిపోయినట్టుగా లేదు. ఇండివిజువల్గా ఉండడం వల్ల యుగోలకు పోయి సంబంధాలని ఖరాబ్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి అట్లా కాకుండా చక్కగా అత్తగారు, మామగారు ఇలా ఉన్న సంబంధాలను చేసుకుంటే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.